అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా కొత్త ఇంట్లో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో. ఏంటి అని అంటే అరటికాయతోని ఫిష్ పులుసు. సో కార్తీక మాసం నాన్ వెజ్ తిన్నారు కాబట్టి అరటికాయతోని ఫిష్ పులుసు ఎలా అనేది చూపిస్తాం అనమాట. సో దీనికోసం అయితే అరటికాయ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాము. దొడ్డుగా కట్ చేసుకోండి, ఫిష్ పీస్ లాగా. ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే ఉడికిన అదైపోతే కొంచెం సాల్ట్ ఉప్పు వేసి పెట్టుకున్నాం. మళ్ళీ లేకుండా పసుపు సాల్ట్ కలిపి వాటర్ రెడీగా పెట్టుకుంది మా అమ్మ. అండ్ ఇవన్నీ ఇక్కడ మా అరటికాయలు కూడా రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడు దీనికి ఏంటి అని అంటే ఫిష్ లాగా కట్ చేసుకున్నాం కదా, హోల్ మధ్యలో పెట్టుకోవచ్చు, లేకపోతే లేదా అది మీ ఇష్టం. మా అమ్మ పెడుతుంది చూడండి అలా. సో ఇదండి, ఇది ఫిష్. ఇప్పుడు అరటికాయ ఫిష్. సో అన్ని ఇలా హోల్ చేసుకొని అయితే పెట్టుకుందాము, ఎందుకంటే నల్లబడకుండా ఉండడానికి. సో 2 చేసుకుంటున్నాము. ఎందుకు చేస్తున్నానంటే కొంచెం పెద్దగా వచ్చాయి కదా, చేస్తే బాగుంటుందని చేస్తున్నాను. ఎప్పుడు మేము మామూలుగా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఈసారి ఏంటంటే కొత్తగా ఫ్రై చేద్దామని అరటికాయ చేపల పులుసు పెడుతున్నాను. వెజ్ ఫిష్ పులుసు. వా ఎంత బాగుంది పేరు, వెజ్ ఫిష్ పులుసు. ఇది తమిళ. ఇదండి చేపలు నీళ్ళలో దొరుకుతున్నాయి. ఇదేమో తోక, ఇది తోక పైన ఉండేది. ఇక ఇది పొట్ట. పెద్ద పెద్దగా వచ్చినాయి, పొట్ట స్టార్టింగ్ వచ్చినాయి, ఎండింగ్ వచ్చినాయి, చిన్నగా ఉంటాయి అన్నమాట. తలకాయ లేని చేపల పులుసు ఇది. సో ఇదండి పెద్ద సైజ్ అరటికాయ. మంచి పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుంది అనమాట ఈ కర్రీకి. క్రాస్గా కట్ చేసుకోండి, కొంచెం డయాగ్నల్గా, అప్పుడు బాగా వస్తుంది. అదండి అలా కొన్ని పీసెస్ అయినా మంచి పెద్దగా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇదండి కొంచెం పసుపు కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, నలుపుగా అవ్వకుండా ఉండడానికి పసుపు కారం కలిపి పెట్టేస్తున్నాను. మ్యారినేట్ చేసేస్తున్నాం మొత్తం, ఎందుకంటే ఇవి అరటికాయలు కదా, ఊరికిన్న అది అయిపోతాయి. ఇందులో కొంచెం వేస్తే అందులో కొంచెం వేస్తే కారం. సో ఇది బోన్లెస్ అనమాట. కొరమీన్ కన్నా మంచి చేప. కొరమీన్ కన్నా ఒక ముళ్ళు ఉంటుంది, కానీ ఇవిడకు ఉండదు అసలు. సో ఇదండి అన్నీ ఇలా కలిపి పెట్టుకుంటున్నాం. సో ఇదండి ఇదైతే కర్రీకి ఇలా కలిపి పెట్టుకున్నాము. అదే ఫ్రైకి అయితే ఇంకొన్ని మసాలాస్ అవన్నీ వేసి చేయాలన్నమాట. సో అది ఇంకొక వీడియో తీస్తాము. దానికి కాంబినేషన్ మంచి పప్పుచారు లేకపోతే రసము ఏదన్నా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు కర్రీ చేస్తున్నాం కాబట్టి అవన్నీ ఏం కలపట్లేదు అనమాట. అది సో ఇక్కడ పాన్ రెడీగా పెట్టేసుకున్నాము ఆల్రెడీ. అండ్ దీనికి కావాల్సినది వచ్చేసి కరివేపాకు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుంది మా మమ్మీ. ఇదండి. సో ఇదండి ఆయిల్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా గట్టిగా అంటే ఓరలా. సో ఇదండి ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆనియన్ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నా. సో ఇదండి కొంచెం అయిపోయాయి కదా, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగుంటుంది. సేమ్ ఫిష్ కర్రీలా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి టమాటో ప్యూరీ చేసుకున్నాను. సో అందులో కొంచెం కలిపాం కదా, ఇందులో కొంచెం వేస్తున్నాను నేను కారము. ముక్కలలో కొంచెం కలిపి పెట్టాను. 1 స్పూన్ వేసాను, 1/2 స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం కొబ్బరి పొడి అండ్ గరం మసాలా, సాల్ట్ కూడా అందులో వేసి కలిపాను నేను. లాస్ట్ చూసి కలుపుకున్నాను. సో ఇదండి ఇదైతే మసాలాస్ అనమాట. ఇంతే, ఇంకేం వేయను. మేము ధనియాలని జీలకర్ర కూడా కలుపుకొని పెట్టుకుంటాం కాబట్టి జీలకర్ర పొడి అనేది సపరేట్గా వేయ నేను. సో ఇదండి ఇది కొంచెం మగ్గినాక కొంచెం చింతపులుసు వేద్దాం.
సో ఇదండి కొంచెం చింతపులుసు వేసుకుంటున్నాను నేను పులుపుకి బాగుంటుంది. మీరు కావాల్సినన్ని వాటర్ వేసుకోవచ్చు. సో చూసారా ఎంత గ్రేవీ వచ్చింది. గ్రేవీలో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని తర్వాత బనానా పీసెస్ వేసేస్తాను. సో ఇదండి సాల్ట్ అస్సలు వేయలేదు, దీంట్లో వేయలేదు, అరటికాయలు దాంట్లో కలిపేసాను. సాల్ట్ వేసుకుంటా. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపి అరటికాయలు ఇందులో కలిపేసేద్దాం. సో ఇదండి అన్నీ ఇలా వేసుకుంటే అరటికాయలు ఊరికినే మగ్గిపోతాయి కాబట్టి మొత్తం అయినాక వేస్తున్నాను నేను. ఫిష్ అరటికాయ ఫిష్ ఫ్రై. కార్తీక మాసంలో మేము ఫిష్ తింటున్నాం. అని తిట్టుకోకండి, ఇది ఫిష్ కాదు అరటికాయ. మీ కళ్ళ ముందే కోసాను. కొంచెం ఇలా లా ఉంటే ఏంటంటే బాగుంటుంది పీసు, సన్నగా ఉంటే బాగోదు. తిన్నట్టుండు. మా అమ్మ చూసారా అగో కూరలో చేయబెట్టింది మా అమ్మ. సో ఇలా ఫ్రై కూడా చేసుకుంటే ఫిష్ ఫ్రై లాగా బాగుంటుంది. ఇదేంటంటే మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు చూపిస్తాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సేమ్ చేపల పులుసులానే ఉంది. సో ఇదండి ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇది మొత్తం మంచిగా గ్రేవీ పులుపు అంతా పీస్కి పట్టాలి, అప్పుడు దాని టేస్ట్. అరటికాయ ఎందుకు ఉప్పు కారం కలిపానంటే చప్పచప్పగా ఉండకుండా కలిపాను. సో ఇది కర్రీ కొంచెం అయ్యాక ఉడికేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. సో ఇదండి ఇంకొంచెం రావాలన్నమాట. చూసారా ఎలా ఉడుకుతుందో, అలా ఇంకొంచెం ఆయిల్ పైకి వస్తే అయిపోయినట్టు. సో ఇదండి కర్రీకి వేసిన పీసుల్లో ఇవి మిగిలిపోయాయి అన్నమాట, చిన్న చిన్నవి. మా అమ్మ పక్కన పెట్టమని చెప్పి మా అమ్మకి నేను ఇవి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అంటే జస్ట్ ఉప్పు కారం ఉన్నాయి పీసెస్ ఇవి. ఫ్రై మసాలా వేరే ఉంటుంది, అది కలపకుండా జస్ట్ ఇట్లా ట్రై చేశాను. ఇది మంచిగా వచ్చింది. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఫ్రై మసాలా వేసి ఇంకా మంచిగా చేసి చూపిస్తాం మీకు. బనానా ఫిష్ ఫ్రై అండ్ ఆల్సో చారు రెండు కాంబినేషన్ చూపిస్తాము నెక్స్ట్ టైం. సో ఇప్పటికైతే ఇదే అనమాట. ఇవి మిగిలిపోయే వేస్ట్ చేయడం ఎందుకు, చిన్న చిన్నవి కూరలో ఎటు కనిపించవనేసి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేను. అది సో ఇదండి ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది చూసారా. ఇదండి కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాము. సో ఇదండి ఫైనల్లీ టేస్టీ ఎమ్మీ వెజ్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. వెజ్ ఫిష్ ఫ్రై ఎందుకు వచ్చింది నాకు, కర్రీ వెజ్ ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. ఫిష్ కర్రీ అనుకోవచ్చు, లేదు పులుసు అనుకోవచ్చు, లేకపోతే బనానా ఫిష్ పులుసు అనుకోవచ్చు, మీ ఇష్టం. బట్ వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్లో ది బెస్ట్ రెసిపీ అనమాట. ఎప్పుడన్నా ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు, బాగుంటుంది డెఫినెట్గా. ఏదన్నా తినాలనిపించినప్పుడు బనానా ఎక్కువ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, కంపల్సరీ తింటారు. కొత్త రెసిపీ అనుకుని. మా అమ్మ చేసిన పులుసు, నేను చేసిన ఫ్రై రెండు పక్క పక్కన బాగుంది. దాన్ని చూడండి. సో మా కొత్త ఇంట్లో ఫస్ట్ చేసిన బనానా ఫిష్ పులుసు అనమాట. వీడియో కోసం చేసాము, కానీ బాగా వచ్చింది. కొంచెం టైం పట్టినా రెసిపీ మాత్రం డెఫినెట్లీ బాగుంటుంది. సో ఎవరన్నా కొత్తగా చేయాలి అనుకున్న వాళ్ళు, మా అలాగా కొత్త ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, తినడానికి కూడా బాగుంటుంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అండ్ ఎలా వచ్చిందో ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి మాకు. థ్యాంక్ యూ. అంతేనమ్మా? అంతే. థ్యాంక్ యూ.